అందరికీ నమస్కారం. మీడియా మిజల్స్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట మీద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన ప్రధాని మోదీ అనంతరం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశ ప్రగతి కోసం సప్తధార రోడ్ మ్యాప్ ను ప్రకటించారు. గత 5 నుంచి 7 దశాబ్దాల్లో సాధించలేని దానిని ఈ 7 దారుల సహాయంతో వచ్చే 5 నుంచి 7 సంవత్సరాల్లో సాధిస్తామని, దేశాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్తామని ప్రధాని మోదీ వెల్లడించారు. సప్తధార శక్తి సామర్థ్యాలతో దేశానికి నూతన శిఖరాలను తీసుకెళ్తామన్న ప్రధాని భారతావనికి నూతన వేగం అందిస్తామని, సరికొత్త లక్ష్యాలను సాధించి వాటిని అధిగమించేలా శక్తివంతం చేస్తామన్నారు. యువతలో ఉన్న అపార శక్తి సామర్థ్యాలను దేశ నిర్మాణం కోసం పూర్తిగా వినియోగిస్తామన్నారు. యువత ప్రతిభ, ఉత్సాహం, శక్తి ఏకం చేసి బలమైన మరింత అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించే దిశగా మళ్లిస్తామని మోదీ ప్రకటించారు. తయారీ రంగం, రైతాంగం, సాంకేతికత, గతిశక్తి, రక్షశక్తి, గ్రీన్ ఎనర్జీ, సాఫ్ట్ పవర్ అనే 7 దారుల సహాయంతో దేశాన్ని స్వయం సమృద్ధం చేస్తామన్నారు. ఏపీ రాజధాని అమరావతిలో 80వ స్వాతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వేడుకలకు హాజరై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. స్వాతంత్ర్యానికి జాతీయ జెండా ప్రతీక, ఆత్మ గౌరవానికి ప్రతిబింబమన్నారు. చంద్రబాబు జాతీయ జెండా ఐక్యతకు చిహ్నం, భవిష్యత్తుకు మార్గదర్శకమని వ్యాఖ్యానించారు. దేశానికి స్వాతంత్ర్యం ఒక్క రోజులో ఒకరి పోరాటంతో రాలేదన్నారు. ఎన్నో దశాబ్దాల పోరాటం, ఎన్నో తరాల ఉద్యమంతో వచ్చిందన్నారు. ముఖ్యమంత్రి ప్రతి పౌరుడు నా దేశం, నా బాధ్యత అని ముందుకు సాగాలన్నారు. ముఖ్యమంత్రి దేశం నాకు ఏం చేసిందని కాదు, దేశానికి నేనేం చేయగలను అని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ 2047 నాటికి వికసిత్ భారత్ స్వర్ణాంధ సహకారం చేయాలన్న లక్ష్యంతో భాగస్వామ్యం అవ్వాలన్నారు. ఏపీ రాజధాని అమరావతిలో 80వ స్వాతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గోల్కొండ కోటపై సీఎం రేవంత్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. 3 నెలల ప్రభుత్వ పాలనలో సాధించిన పురోగతిని వివరించారు. దేశ తలసరి ఆదాయం కంటే తెలంగాణ తలసరి ఆదాయం 92% అధికమని తెలిపారు. రైతు భరోసా కింద 35,000 కోట్లు, రైతు సంక్షేమానికి మొత్తం 1.70 లక్షల కోట్లు ఖర్చు చేశామన్నారు. పాలమూరు ప్రాజెక్టును త్వరలో పూర్తి చేస్తామని, మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. జిల్లాలో ఇన్ఛార్జ్ మంత్రులు పతాక ఆవిష్కరణ చేసి స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను స్మరించగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోల్కొండ కోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి తొలిసారిగా వందే మాతరం గీతాలాపన చేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించిన సీఎం రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ లో ఐటెక్స్ లో కేబుల్ టీవీ ఆపరేటర్లు, ఫైబర్ నెట్ ఆపరేటర్లు ఎక్స్పో 3 రోజుల పాటు ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా స్మార్ట్ ప్లే యాప్ వాళ్ళు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్మార్ట్ ప్లే యాప్ మార్కెటింగ్ హెడ్ మాట్లాడుతూ, హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి సిఎన్సి కేబుల్ టీవీ ఎక్స్పో, ఈ ఎక్స్పోకి వచ్చినటువంటి ప్రతి కేబుల్ ఆపరేటర్ కి, ఐఎస్పి ఆపరేటర్ కి ప్లస్ ఐఎస్పి ఎంఎస్ వాళ్ళందరికీ కూడా సిఎన్సి 14వ ఎక్స్పో తరఫున అండ్ స్మార్ట్ ప్లే ఓటీటీ తరఫున అందరికీ స్వాగతం, సుస్వాగతం. రెండవది, ఈరోజు మన భారతదేశము 80వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి కేబుల్ ఆపరేటర్ కి ప్లస్ ఇంటర్నెట్ ఆపరేటర్స్ కి అండ్ కేబుల్ టీవీ డిజిటల్ ఎంఎస్ఓ అందరికీ కూడా స్మార్ట్ ప్లే తరఫున వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తుంటున్నాను. అండ్ ఈ యొక్క ఎక్స్పోకి నలుమూలల నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా కర్ణాటక, తమిళనాడు, కేరళ అక్కడి నుంచి కూడా చాలా మంది కేబుల్ టీవీ ఆపరేటర్లు ఈ యొక్క ఎక్స్పోకి రావడం జరిగింది. ఈ ఎక్స్పోకి వచ్చి కేబుల్ టీవీ ఆపరేటర్ కి కావాల్సినటువంటి నూతన టెక్నాలజీని, తర్వాత నూతన ఐపీటీవీ సొల్యూషన్ ని, నూతన ఓటీటీ సొల్యూషన్స్ ని వాళ్ళు పూర్తిగా అవగాహన చేసుకొని వాళ్ళ యొక్క నెట్వర్క్ ని ఇంకా వాళ్ళు బలోపేతం చేసుకోవడానికి ఇంకా 12 సంవత్సరాల వరకు కూడా ఇంకా ఎలాంటి వాళ్ళకి టెక్నికల్ కి సంబంధించినటువంటి పూర్తి అవగాహన కలిగేటట్టుగా ఈ యొక్క ఎక్స్పోని మెయింటైన్ చేయడం జరిగింది. ఈ కేబుల్ టీవీ ఎక్స్పో ద్వారా ప్రతి ఆపరేటర్ కూడా నూతన టెక్నాలజీతో ఎలా వాళ్ళు ముందుకెళ్ళాలి, వాళ్ళ కస్టమర్స్ ని ఎలా వాళ్ళు కాపాడుకోవాలనే ఒక టెక్నాలజీని కూడా ఈ యొక్క ఎక్స్పో ద్వారా తెలవడం జరిగింది. అలాగే మీరు ఇక్కడ స్మార్ట్ ప్లే ద్వారా చూసుకుంటే, మా స్మార్ట్ ప్లే అనేది ప్రతి కేబుల్ ఆపరేటర్ కి అండగా నిలుస్తున్నటువంటి స్మార్ట్ ప్లే ఇది. ఈ స్మార్ట్ ప్లే ద్వారా మేము 699 లైవ్ టీవీ ఛానల్స్ ని
ప్రతి కస్టమర్ కి 2 డివైజెస్ ద్వారా ఇస్తున్నాము. ఇదే కాకుండా 32 OTT సర్వీసెస్ కూడా కస్టమర్ కి ఒకే ప్లాట్ఫామ్ మీద, ఒకే నెంబర్ మీద, ఒకే లాగిన్ తో మనం ఇవన్నీ కూడా కస్టమర్ కి ఇవ్వడం జరుగుతుంది. ఇది కేవలం కేబుల్ ఆపరేటర్ ద్వారానే కస్టమర్ ని క్రియేట్ చేసుకొని కేబుల్ ఆపరేటర్ కస్టమర్ ని యాక్టివేషన్ చేసే విధంగా మనం ఒక పోర్టల్ ని క్రియేట్ చేసేసి ప్రతి కేబుల్ ఆపరేటర్ ఒక పోర్టల్ సొల్యూషన్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి కేబుల్ ఆపరేటర్ కూడా ఈ యొక్క సదావకాశాన్ని వినియోగించుకొని మీ యొక్క వ్యాపార అభివృద్ధికి ఇంకా ఎంతో ముందుకెళ్లాలని మేము మా స్పాట్ తరఫు నుంచి కూడా మీ అందరికీ మేము తెలియజేస్తున్నాము. నమస్తే అండి. లార్డ్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్ మీర్పేట్లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. చైర్మన్ శ్రీ సిద్ధాల బీరప్ప, ప్రిన్సిపల్ కృష్ణారావు, ఇన్ఛార్జ్ శ్రీమతి చంద్రకళ. ఇది ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అంతవరకు చూస్తూ ఉండండి మీడియా మిజైల్స్.